బాబా, ఆ తర్వాత పరిస్థితి ఏంటి చూసేద్దామమ్మా. లెట్స్ వెల్కమ్ బ్యాక్ టు రవి along with his team. ఈ రోజు స్కిట్ లో పంచులు అంచులు దాక్తాయి సార్. నువ్వు కూడా ప్రపంచం అంచుల్లో ఉన్నావు, అలా తోస్తే పడిపోయేలాగా. అదేలేదు మేడం, ఇవాళ చంద్రాని ఇంటికి పోయి 16 పేజీల స్కిట్ రాసుకొచ్చిన. 16 పేజీల నెంబర్ 1 ప్రిపేర్ చేసిన. నేను కూడా ప్రిపేర్ అయినా. అసలు నేను తీసేసిన సంగతి నీకు తెలుసా? జబర్దస్త్ నుంచి ఈ టార్చర్ భరించలేక తీసి పడేశారు. ఒక్కసారి మంచి చేస్తాను. బాగా చేస్తే ఉంటారా, లేకపోతే ఇదే ఆఖరి స్కిట్ వెళ్ళిపో. అరే అగ్నిపర్వతంలో లావాని రచనవి టాలెంట్ ని ఎవరు టచ్ చేయలేడు సార్. అది సరే, తీసేస్తే ఏం చేస్తావు? అదన్నా చేసి చూపించొచ్చుగా. కింగ్ లో బతుకుతా. పూలిచ్చి కొట్టించుకునే టైప్ ఉన్నావు కదా, 16 పేజీలు సిగ్గులో బతుకుతాను. స్కిట్ లోకి వెళ్ళి తీసేసినాక నేను ఏం చేస్తానో మీరు చూడాలంటే షో జస్ట్ సీ అండ్ ఎంజాయ్. వాట్ ఈస్ రచరవి, హౌ ఈస్ రచరవి లైఫ్. హే, లెట్స్ వెల్కమ్ బ్యాక్ టు రవి and team. కొత్త బిజినెస్ స్టార్ట్ చేసిన సార్. అన్ని ఎంటర్టైన్మెంట్లే. ఈ స్వీట్ల గోల్ ఏంటో నాకు అర్థం కావట్లేదు సార్. ఆశీర్వదించింది. సరిపో. అరే చాలా బాగుందిరా. నేను సెలబ్రిటీగా వెళ్తే అందరూ ఇలా బ్యాండ్ మేళం పెట్టి నన్ను వెల్కమ్ చెప్పేవారు. నా దరిద్రం ఏంటో ఈ బ్యాండ్ మేళంలో డాన్సర్ అయిపోయాను. డాన్సర్ చేసేవారు నువ్వు. ఏంటి నాకు ఈ పరీక్ష? ఏంటి కాదు, ఇక చూడు. దొడ్డిపాటి కనకమ్మ బ్యాండ్ మేళం ప్రొపరేటర్ రచరవి. ఆ పేరుతో చలామణి అయిపోతున్నాను. లేకపోతే ఏంటి బాబాయ్, నేను జబర్దస్త్ చూసాని ఈఎంఐలో ఇల్లు కొన్నా, కారు కొన్నా. తప్పకుండా పీకి పడితే ఏడిపోలే. ఇదైతే పైసలకు పైసలు, సెంటర్కి సెంటర్. నన్ను తీసేనైతే తీసేసారు కానీ నన్ను తీసేసినాక నా బాబు గారు బాగా బాధపడుతున్నట్టున్నారు కదా. ప్రారంభకు రచ్చరవి ఉంటే నేను జడ్జిగా ఉండను, ఆయన తీయించేశారు. అది విషయం. అక్కడ రోజా గారు ఏమి లింక్ ఇచ్చారు నీకు? చాలా బాధపడి ఉంటుంది మా అమ్మ. పుష్కంగా బాధపడడం కాదు, అసలు నేను తీసేయమని బాబు గారికి ఐడియా ఇచ్చింది రోజా గారే. లాభం లేదు. వాళ్ళు ఎలా ఉన్న కింగ్ లా చూపిస్తా. చూడు, ఈ డ్రెస్ లో నేను ఎలా ఉన్నా బ్యాండ్ మేళం డ్రెస్ లో. ఈ డ్రెస్ లో నువ్వు లేకపోయినా అలాగే ఉంటావు. అని పక్కన పెట్టు బాబాయ్. నన్ను తీసేయడానికి గల కారణం ఏంటి? నీలో కామెడీ లేకపోవడం, కామెడీ చేయకపోవడం వల్ల. అరే చంద్రని తీసేసినట్టు నమ్మచ్చు, సుందరిగాని తీసేసినట్టు నమ్మచ్చు, అరే ఆదిగాని తీసేసినట్టు నమ్మచ్చు. నన్ను తీసేసి ఏం బాగుపడతావు బాబాయ్? అసలు నీకు టాబ్లెట్లు కాదు, మొత్తం బ్లడ్ మార్చాలి. బాగా చేసిన వాళ్ళు తీసేయమంటావా? ప్రారంభకు ఏనాడైనా స్కిట్ కొట్టావరా? ఏ రోజైనా విన్నింగ్ అమౌంట్ వచ్చిందిరా నీకు? జనాల గుండెలు గెలుచుకున్నా బాబాయ్ నేను. అందుకే బ్యాండ్ మేళంకి వచ్చేసావు. నిన్ను జబర్దస్త్ వాళ్ళు పక్కన పెడితే పెట్టారు గాని నన్ను వదిలేరా. నాకు చైల్డ్ ఆర్టిస్ట్ గా మంచి ఫాలోయింగ్ ఉంది. ఎందుకు లైఫ్ ఇవ్వబోతాను నేను. అబ్బా వెనకటికి ఇలాగే నీలాంటోడే. ఏం బాబు అల్లుడు, పెళ్ళై 3 సంవత్సరాలు అయింది, ఇంకా పిల్లల్ని కనలేదు ఏమి అంటే, నన్ను ఊటీ పంపించండి 100 మందిని కంటాను అన్నాడట. అక్కడ ఏమీ పీకలేకపోయావు, ఇక్కడ పీకుతావా నువ్వు? ఎప్పుడైనా అంటాడు నేను చెప్పిందిరా. ఆడనుకో శాంతి కుమార్ గాడు, వినోద్ గాడు, పవన్ గాడు, ఆ ఏదో రష్మి గాడు, వీళ్ళందరూ కూడా నీకు పోటీగా ఉంటారా? అదే ఇక్కడ అనుకో, నువ్వు డైరెక్ట్ పర్ఫార్మ్ చేయొచ్చు, టిప్పులు వస్తాయి. నీకు ఇంకా అర్థం అవటం లేదా? పెర్ఫార్మెన్స్ మంది, పేమెంట్ వీడిది. నీకు ఒక్క విషయం చెప్తాను, మనం స్కిట్ బాగా చేసి వాళ్ళకి టోపీ పెట్టాలి. అదే ఇక డైరెక్ట్ మన టోపీలతో రావచ్చు ఇక్కడ. నువ్వు చూడు, ఇక్కడి నుంచి ఎక్కడికో ఎత్తాను. నిన్ను నమ్ముకొని జబర్దస్త్ లో నువ్వు ఉన్నావన్న ధీమాతో 2 ఫ్యామిలీస్ మెయింటైన్ చేస్తున్నానండి. పేమెంట్ ఇస్తే వెళ్ళిపోతాను. ఈవెంట్ కి నీకు పేమెంట్ ఇస్తా. ఇది దీన్ని అంబర్ ఫిట్టింగ్ అంటారు. ఏం చేస్తావు? ఒప్పుకున్న తర్వాత వాయించుకోక తప్పదు కదా. కొట్టండ్రా మళ్ళీ ఒకసారి. చెల్లెమ్మకు పెళ్ళంట,
అన్నయ్యకు సంబరమైందా? అరా సార్ సార్ ఏంట్రా మా చెల్లెపిల్లి సంబరంగా చేస్తాను నేను. ఎవరు నల్లోడు? సార్ మీరు ఏమైనా ఎర్రగా ఉన్నారా నల్లోడు అంటారు. అరే నీతో పోల్చుకుంటే నీకంటే ఎర్రగా అబ్బో. హీరో హీరో ఐఎమ్ ద డాన్సర్ ఇన్ దిస్ యూనిట్. డాన్సర్ యూనిట్ అబ్బంది కుండా నాతో ఇప్పుడు డాన్స్ చేయను. ఓకే ఆ 90 మూమెంట్లు రావండి మాకు. అరే ఇదే నువ్వు తమిళ పాటలు బాగా పాడతాడు కదా నాన్న. ఎవరంటే ఇన్ఫర్మేషన్ అన్ని చెప్తాను మీకు. తమిళ పాట పాడు. ఉండమాడే ముందు మారా మీరి వెత్తై మురికి మట్టి మూడా. నేను తమిళ పాట పాడంటే ఉడకబెట్టి అమ్మకపోడా. ఇప్పుడు మీ ముందు రాకపోతున్నట్టు పాట ఇందులో ఏముంది అనే చిత్రం నుంచి ఆకుచాటు పిందె తడిచాయి. ఆకుచాటున్నాక పిందె తడతారా? పక్క నుంచి వర్షం పడతా సార్, ఎందుకంటే మమ్మల్ని ఎలా కొడతారు? డాన్స్ అయ్యి మళ్ళా ఇటో గారు చేసుకుంటా స్టెప్. కొద్ది కాళ్ళు లేపండి రా జిఎంఆర్. మీ వాడు ఏమని చెప్తుంది తెలుసా నాకు? డాన్స్ మా ఊడు ఉన్నాడు సార్, మంచి సింగర్ కావాలన్నా మా ఊడు ఉన్నాడు సార్. మీ తప్పేమీ లేదు సార్, దీనికి వెనకాల వేరే వాడు. జస్ట్ ప్లీజ్ బందిలేను. ఒరే బొగడు ఎలా రా? ఏం చెప్పావు అతనికి? ఆల్ ఆర్టిస్టుల పేమెంట్ మనకి ఎత్తదని ఒప్పుకున్నా. ఇంతకీ పేమెంట్ ఎంత? 13,500. 13,500? అదేమైనా 1,50,00,000 అనుకుంటున్నావా? అరే నీ గురించి జనాలు జబర్దస్త్ వాళ్ళు ఈ రోజైనా కామెడీ చేస్తాడా రవి? ఈ సంవత్సరమైనా కామెడీ చేస్తాడని కష్టం కోసం చకోర పక్షులు ఎదురు చూస్తాడు. నీలో ఏ అవుటు పుట్టు రాలేదు. నా చెల్లె పెళ్లికి వచ్చారా? మీరు కొట్టుకుంటానికి వచ్చారా? మేము మంచి బ్యాండ్ ఇస్తాం సార్. ఏం కొట్టమండి చెప్పండి. కొట్టండి డప్పు నీదే. నాకంతా ఇస్తారా? పిచ్చి రవి సార్ నా బాబు సార్ సెల్ఫీ తీస్తారా దసరా సార్ అంటే ఇప్పుడు 3 అంతస్తులు ఎగిరి పొచ్చోడు. నీ పెళ్లి దూలా 3 గల్లీలు 4 జిల్లాలు కాదా ఈ రాష్ట్రాలు మొత్తం తెచ్చాడు. రచ్చరవి కాదు బ్యాండ్ కొట్టిస్తాను. థ్యాంక్ యూ సార్. దాన్ని పంచుకుందాం. అప్పరం బాగా కష్టపడ్డ అప్పరం 1000 రూపాయలు. సాయి నువ్వు డబ్బులు పెట్టుకో పక్కన. అప్పారావు గారు మీ యాక్టింగ్ చాలా బాగుంటుందంటే థ్యాంక్ యూ మేడం అన్నారు. అదే స్కిట్ తప్పేసి చాలా నుంచి వార్నింగ్ ఉన్నదంటే జాగ్రత్త పడు అబ్బాయి లేకపోతే తీసేస్తారు అని పక్క జరుగుతాయంట్రా. అన్నిట్లో ఉంటది. బ్రాండ్ మీద నువ్వు నా నెంబర్ ఉండే. ఈ ఒక్క ప్రోగ్రామ్ తర్వాత రా, నేను జబర్దస్త్ పోతాను. రోజా గారు జబర్దస్త్ స్టేజ్ మీద కన్నా ఈ గెటప్ లోనే బాగున్నాడు. రాజమౌళి వచ్చిన తర్వాత రాజమౌళికి అప్పికి మధ్యలో జరిగేది మంచి హైప్ వచ్చింది. నైస్. గారు జాగ్రత్త రవి, ఇలాంటి స్కిట్లు కొన్ని చేస్తే గబుక్కు నిజమైపోయే ప్రమాదం ఉంది. బీ కేర్ఫుల్. నెక్స్ట్ టైం బెటర్ లక్. గుడికి రండి. నేను పెళ్లికి ముందు గుడికి వెళ్ళేవారు అంట కదా. నిన్ను పెళ్లి చేసుకున్నాక నాకు దేవుడి మీద నమ్మకం పోయింది. కరెక్టే, పెళ్లి కాలం తర్వాత దేవుడి నమ్మకం. అమ్ముడు లెద్దు కుమ్ముడు. తమ్ముడు నీ దెబ్బకి తెలుగు భాష కుమ్ముడు. రాత్రి నీ క్లాస్మేట్ రాణి ఇంటికి వెళ్ళావా లేదా? వెళ్ళాను. ఎందుకు వెళ్ళావు? కమెంట్ అది చేసుకున్నావని. అసలు రాత్రి అంతా కరెంట్ లేదు కదరా? చదువు పడి కరెంట్ ఉందో లేదు కూడా అర్థం కాదా నాకు. అదే ఏం చేస్తున్నా దేవత్తరా పొగ్గొట్టంలోకి ఇది వెళ్ళిందా, పొగ్గొట్టమే దీని మీదకి వచ్చిందా?
అన్నం తినకపోతే భూచోళం చూపిస్తామన్నానండి. మిమ్మల్ని చూశారు కదా తింటాను అంటున్నాడు.